హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆ టెంపుల్ వచ్చేసి విగ్రహం ఏముంటుందంటే అమ్మవారు ఉంటుంది, తర్వాత వచ్చేసి శివాలయము, ఆంజనేయ స్వామి, వినాయకుడు 4 దేవుళ్ళు అయితే వచ్చేసి ఉంటాయి. సో అదైతే నేను టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. సో ఆ సందులాగా ఉంది కదా అండి, అసలు అది పెద్ద రాయిలాగా ఉంది. రాయి మధ్యలోకి వెళ్ళి వాటిలోకి వెళ్ళాలి. మధ్యలోకి వెళ్ళంగానే మనకు అక్కడ విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, అదైతే మధ్యలో వెళ్తుండగా మధ్యలో దేవుడు బండకైతే ఉంటుందండి. అది పెద్ద రాయి మధ్యలో మనకు వెళ్ళడానికి దారి అయితే ఉంది. సో నాకైతే చాలా భయం అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను, నేను ఎప్పుడు చూడలేదు. అందులోకి వెళ్ళేసరికి నేను చాలా భయపడ్డానండి. సో అందులో గృహలోకి వెళ్ళి మనం బయటికి రాగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నుంచి మళ్ళీ పైకి రావాలి. సో పైకి వచ్చిన తర్వాత మనకు 2 విగ్రహాలు, సో 3 విగ్రహాలు అయితే ఉంటాయి. ఆ విగ్రహాలు వచ్చేసి మీకు ఇప్పుడు వీడియోలు కనిపిస్తున్నాయి కదా, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. సో అటు సైడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు శివాలయం ఉంటుంది, శివుడు విగ్రహం ఉంటుంది. సో దానికి ఆపోజిట్ వచ్చేసి వినాయకుడు ఉంటుంది. అసలు ఎలా ఉన్నాయో విగ్రహాలు చూడండి, అసలు చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది, ఫస్ట్ టైం వెళ్ళాను కదా. సో అక్కడ చూడండి, అసలు దేవుడు ఎంత బాగుంది కదా, అసలు ఎవ్వరు లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అసలు ఫెస్టివల్ రోజు వెళ్ళాలంటే చాలా రష్ ఉంటుంది అక్కడికి. సో అందుకని నేను నార్మల్ టైంలో వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళి ప్రశాంతంగా చూసి దేవునికి మంచిగా మొక్కుకొని దర్శనం చేసుకొని రావడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహం, శివాలయము విగ్రహం, వినాయకుడు విగ్రహం 3 అయితే కనిపించాయి కదా అండి, ఎలా ఉన్నాయో మీరు వీడియోలో చూశారు కదా. సో ఆ 3 వచ్చేసి మనకు స్టెప్స్ పైనకి వెళ్ళి ఎక్కిన తర్వాత పైన ఉంటాయి. ఈ కింద అయితే కనిపిస్తుంది కదా విగ్రహం మొక్కే దగ్గర, అది వచ్చేసి మన గృహ మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నది ఆ విగ్రహం ఒకటి కింద స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా బాగుంది విగ్రహం. నేనైతే అసలు మా పాపను తీసుకొని ముందు వెళ్తుంటే నాకు అసలు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం అనిపించింది. అంటే ఆ విగ్రహం ముందు నుంచే మనం పైనకి వెళ్ళాలి స్టెప్స్ దగ్గరికి. నాకు ఎందుకో అసలు ఫస్ట్ టైం అసలు అమ్మవారిని చూడగానే చాలా భయం అనిపించింది. అసలు అక్కడ నేను వెళ్ళలేకపోయాను. సో అక్కడ వరకు వెళ్ళి నేను స్టక్ అయిపోయాను. కొద్దిసేపు ఆగిన తర్వాత మా హస్బెండ్ వచ్చి ముందే వెళ్ళిన తర్వాత నేను వెనుక వెళ్ళాను. నాకు చాలా భయం వేసింది ఎందుకో అసలు. అక్కడ వెళ్ళడం ఫస్ట్ టైం, అది ఎవరు లేరు కాబట్టి గృహ మధ్యలో వెళ్ళాలి, చీకటిగా ఉంది కాబట్టి నేను భయపడ్డాను. సో పైన వచ్చేసి విగ్రహం రౌండ్గా కనిపిస్తుంది కదా, లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. పైన ఉంటుంది మంచిగా, చాలా మంచిగా అనిపించింది. విగ్రహం కనిపిస్తుంది కదా మీకు పైనకి వెళ్ళి కిందకు వచ్చేసి. సో అది మనకి ఎంట్రెన్సీ అండి, లోపలికి వెళ్ళే దారి. సో ఎగ్జిట్ మాత్రం అది కాదు, నేను వీడియోలో పెట్టాలని అలా చూపించాను. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.